ఇలాంటి పాన్ కార్డ్ మీ దగ్గర ఉంటే 10,000 రూపాయల ఫైన్, అలాగే కఠిన చర్యలు తీసుకుంటారు. బయట ఫుడ్ తినేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించుకోండి. అలా బయట ఫుడ్ తింటే మీ ఆరోగ్యం పాడైపోవచ్చు. రోజు కాఫీ తాగడం వల్ల లివర్ డ్యామేజ్ తగ్గుతుందంట. ఎందుకో చెప్తా, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జనరల్గా మనం ఏ మనీ ట్రాన్సాక్షన్ చేయాలన్నా మనకు పాన్ కార్డ్ అవసరం. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం దగ్గర నుంచి టీడీఎస్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అని ప్రతి దానికి కూడా పాన్ కార్డ్ అవసరం అవుతుంది. మీకు ఎప్పుడైనా 2 పాన్ కార్డులు ఉంటే బాగుండి అనిపించిందా? అనిపిస్తే కామెంట్ చేయండి. అలా 2 ప్యాన్లు ఉంటే చట్ట ప్రకారం నేరం. 1961 సెక్షన్ 272B ప్రకారం ఇది చట్టరీత్యా నేరం. అలా 2 పాన్ కార్డులు ఉంటే మనకి 10,000 వరకు ఫైన్ ఇస్తారు. ఫైన్తో పాటు మనీ ట్రాన్సాక్షన్స్, అలాగే మీ బ్యాంక్ అకౌంట్ అన్నీ కూడా బ్లాక్ చేస్తారు. అసలు ఈ 2 ప్యాన్లు ఎలా వస్తాయి, లేదా ఎవరెవరి దగ్గర ఉంటాయి అంటే, జనరల్గా మనకు పాన్ కార్డులో డీటెయిల్స్ తప్పుగా ఉన్నాయని చెప్పి కొంతమంది సెకండ్ పాన్ కార్డ్ అయితే అప్లై చేస్తూ ఉంటారు. అలా చేసిన వాళ్ళ దగ్గర 2 పాన్ కార్డులు ఉంటాయి. లేదా మ్యారేజ్ అయిన ఉమెన్స్ ఇంటి పేరు మారడం వల్ల కొత్త కార్డులు అప్లై చేస్తూ ఉంటారు. సో ఇలా కూడా సెకండ్ పాన్ కార్డ్ వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమంది ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా ఉండేందుకు కూడా 2 లేదా అంతకంటే ఎక్కువ పాన్ కార్డులు అప్లై చేస్తూ ఉంటారు. పాన్ కార్డ్ అప్లై చేసిన తర్వాత కొన్ని నెలల పాటు పాన్ కార్డ్ మీకు ఇంటికి రాకపోతే అప్పుడు వాళ్ళు మళ్ళీ అప్లై చేస్తూ ఉంటారు. అలా కూడా 2 పాన్ కార్డులు ఇష్యూ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా 2 పాన్ కార్డులు అయితే మన దగ్గర ఉంటే మనకి ఫైన్ పడుతుంది. సో మనకి ఫైన్ కానీ పనిష్మెంట్ కానీ లేకుండా ఉండాలి అంటే ఇలా చేయండి. NSDL పాన్ వెబ్సైట్కి వెళ్ళండి. అందులో చేంజ్ అండ్ క్రియేషన్ పాన్ డేటా అని ఉంటుంది. దాంట్లో ఫామ్ 49A డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేయండి. దగ్గరలో ఉన్న UTI లేదా NSDL ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఈ ఫామ్ 49ని సబ్మిట్ చేయండి. దాంతోపాటు మీ సెకండ్ పాన్ కార్డ్ని కూడా సబ్మిట్ చేయండి. ఇలా చేయటం వల్ల మీరు ఫైన్ కట్టనవసరం లేదు. సో ఎవరికైతే 2 పాన్ కార్డులు ఉంటాయో వాళ్ళు వెంటనే NSDL ఆఫీస్కి వెళ్ళి సబ్మిట్ చేయండి. సో నెక్స్ట్ విషయానికి వస్తే, మంచిగా బయట ఫుడ్ తింటున్నారు కదా, రెస్టారెంట్లో ఆన్లైన్లో ఆర్డర్ చేసుకొని, లేకుంటే హోటల్కి వెళ్ళి పార్సల్ తెచ్చుకొని. ఇప్పుడు నేను చెప్పేది వింటే మీరు బయట తినడానికి ఆలోచిస్తారు. రీసెంట్గా బెంగళూరులో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేస్తే కర్రీలో కాక్రోచ్ వచ్చింది. ఒక లేడీ లాయర్ తన అసిస్టెంట్తో కలిసి ఆఫ్టర్నూన్ రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేస్తే ఆ కర్రీలో ఒక చిన్న బొద్దింక వచ్చింది. ఆమె వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి, అలాగే ఫుడ్ ఇన్స్పెక్టర్కి ఫోన్ చేసి కంప్లైంట్ చేసింది. తన ఫోన్తో ఆ బొద్దింకున్న వీడియోని తీసుకుంది. అలాగే ఆ రెస్టారెంట్ ఆ కిచెన్ వీడియోలు తీయబోతుంటే మేనేజ్మెంట్ వాళ్ళు తనని బయటికి నెట్టేసి అసభ్యకరమైన పదజాలంతో తిడుతూ ఆమెను బయటికి నెట్టేశారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ని కూడా కిచెన్ ఇన్స్పెక్ట్ చేయకుండా అక్కడ పనిచేసే వర్కర్స్ అతన్ని బయటికి నెట్టేశారంట. ఆ రెస్టారెంట్ మీద కేసు అయితే నడుస్తుంది. ఈ మధ్య చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి. ఇలాగే ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెడుతున్న వాళ్ళకి, అంటే స్విగ్గీలో కానీ జొమాటోలో కానీ ఫుడ్ ఆర్డర్ పెట్టిన వాళ్ళకి బల్లులు, బొద్దింకలు ఫుడ్తో పాటు వస్తున్నాయి. సో అందుకని మంచిగా బయట ఫుడ్ అవాయిడ్ చేసి హోమ్ ఫుడ్ తినండి. కొంచెం ఉప్పు కారం తక్కువైనా సరే. రోజు కాఫీ తాగడం వల్ల లివర్ డ్యామేజ్ తగ్గుతుందంట. మీకు తగ్గుతుంది అనిపిస్తే కామెంట్ చేయండి ఒకసారి. రీసెంట్గా ఒక విషయం ఇంటర్నెట్లో బాగా తిరుగుతుంది. అదేంటంటే, ఆల్కహాలిక్ లివర్ డ్యామేజ్ ఉన్న వాళ్ళు రోజు ఒక కాఫీ తాగటం వల్ల లివర్ డ్యామేజ్ అనేది గ్రాడ్యువల్గా తగ్గుతుందంట. అలాగే అసలు కాఫీ కనిపెట్టిందే ఈ ఆల్కహాల్ లివర్ డ్యామేజ్ తగ్గించడానికని ఒక విషయం అయితే ఇంటర్నెట్లో బాగా తిరుగుతుంది. కానీ రీసెంట్గా జరిగిన ఒక రీసెర్చ్ ప్రకారం ఇదంతా ఫేక్ అని ఒక ఫేమస్ మ్యాగజైన్లో పబ్లిష్ చేశారు. పైగా ఒక రోజులో ఎక్కువసార్లు కాఫీ తాగటం వల్ల కూడా ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి ఉందని చెప్తున్నారు. సో ఇలాంటి ఫేక్ న్యూస్ వచ్చినప్పుడు మీరు కూడా ఒకసారి రీసెర్చ్ చేయండి, దాని గురించి తెలుసుకోండి, గుడ్డిగా ఫాలో అవ్వకుండా. సో ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.